దుర్భవాం ఆయురాజుర్భవాం ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి సమస్తదేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన శీఘ్రమేవ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అఖండలక్ష్మి దినదినాభివృద్ధిరస్తు సమస్త శుభకార్యేషు సర్వదా దిగ్విజయితా సిద్ధిరస్తు వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా అఖండలక్ష్మి దినదినాభివృద్ధిరస్తు. థ్యాంక్ యూ మేడం. సార్ గారికి ఈరోజు మన పత్రిజీ మహిళా చైతన్యం తరఫున సార్ ఇలాంటి జన్మదిన ఉత్సవాలు ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలని, మన గురువు గారి యొక్క దివ్య ఆశీస్సులు అలాగే పరమ గురువుల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఆయన పైన ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ఆయన సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. ఓకే, హ్యాపీ బర్త్డే సార్. మాస్టర్స్ అందరూ కూడా సార్ కి విషెస్ తెలియజేయండి మేడం. గీత గారు హ్యాపీ బర్త్డే అండి సార్ కి. మ్యూట్ లో ఉన్నారండి, మీది వినిపించట్లేదు. ఓకే ఓకే, ఆయనకి నా తరపున హ్యాపీ బర్త్డే. ఇంకా లేవలేదు, నిద్రపోతున్నారు. ఓకే ఓకే ఓకే, శుభాకాంక్షలు సార్ కి గీత గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తన తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ కి గీత గారు. అమ్మా థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. చాలా బాగుంది కదా, ఇలాగా ఉదయం చక్కగా హ్యాపీ బర్త్డే చెప్పుకోవడం, అవన్నీ ఫొటోస్, మనకి ఇష్టమైన ఫొటోస్ అన్ని ఓ దగ్గరకు వచ్చి చాలా అద్భుతంగా ఉంది. దానికి అందుకే రికార్డింగ్ పెట్టాను, తనకి మళ్ళీ మనం నెక్స్ట్ చూపించచ్చు అని చెప్పి పంపిస్తానులేండి మీకు. అందరూ కట్టాల ఎఫెక్ట్ ఉన్నట్టుంది మన జూమ్ కి. అంతే యామిని గారు ఫోటో ఆన్ చేసుకుందరు, కనపడతారు. నుంచి పంపిస్తా అన్నారనమాట మాస్టర్స్. నేను జీవిత సత్యాలు చదువుదాం అనుకుంటున్నాను. ఓకే ఓకే మేడం. సారు మీరు మాకు జీవిత సత్యాలు చెప్తున్నారు కదా, అని కదా భాగ్యమా. అది స్టార్ట్ చేద్దామా? ఓకే పత్రి సార్ చెప్పండి సార్, చెప్పండి అమ్మా. బ్రహ్మర్షి 3 కోరుకుంటాం. ఓకే ఓకే ఓకే. ఓకేనా మేడం? ఓకే మేడం గారు 3 ఆధ్యాత్మిక కోరికలు కోరుకున్నారు. మేడం మీ ఆల్రెడీ ఎంతో అద్భుతంగా సేవ అనేది చేస్తున్నారు. ఇంకా కూడా మేడము సారు ఇంకా ఆధ్యాత్మిక సేవలో ఇంకా ఉన్నతంగా ఎదగాలని, వాళ్ళ ఆత్మ ఉన్నత స్థాయికి పురోగతి అవ్వాలని మనమందరం కూడా హృదయపూర్వకంగా తదాస్తు పలుకుతాం ఫ్రెండ్స్. ఓకే, మీ మీ కోరికలు సంకల్పం నెరవేరాలని తదాస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మామూలు చాలా సింపుల్ గా ఇచ్చేసారండి. ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకున్నా మనకి చాలా తక్కువే. ప్రతి నిమిషము ప్రతి ఒక్క సత్యము మనం అవగాహన చేసుకున్నప్పుడు ఆయన్ని గుర్తు చేసుకొని ఆయనకి కృతజ్ఞత అభివందనాలు తెలియచేసుకుందాము. ప్రతి క్షణము ఆయన మనతో ఉండి మన యొక్క సత్యాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు ఆయన మనల్ని నడిపించే తీరు అద్భుతము. ఈ యొక్క
పిఎస్ఎస్ఎం మూమెంట్ లోకి మనం ఈ నిమిషం ఉన్నాము అని అంటే మన యొక్క జీవితాన్ని మనం పండించుకోవటానికే ప్రతిరోజు మన పత్రిజీ మహిళా చైతన్యం అందిస్తున్న ఈ 3 గంటల నుంచి 6 గంటల దాకా అనే ధ్యానం కూడా చాలా అద్భుతమైన స్థితి అన్నమాట. మనం 3 గంటల ధ్యానం చేశాక మన రోజు ఎలా గడుస్తుందంటే ఒక అద్భుతం. ఏది ఇంకా మనకు అంటదన్నమాట. ఏదో తామరాకు మీద నీటి బొట్టు అంటే మనము అయిపోతున్నాం అలా 3 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము. మనం పత్రిసారి చెప్పినవి విన్నా మళ్ళీ ఈ క్షణాన వింటూ ఆ రోజున మనం దాన్ని ప్రాక్టికల్ గా గాని మన దీనిలోకి తీసుకొని గాని మనం ముందుకెళ్లే ఈ అవకాశాన్ని అందించిన పత్రిజీ మహిళా చైతన్యం టీం కి జూమ్ నడిపిస్తూ ప్రతిరోజు ఎంత చలైనా ఎండైనా ఏ పనులున్నా అందరూ కూడా ఒకరికి ఒకరు సహకరించుకుంటా ఈ జూమ్ నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనందరం కృతజ్ఞతతో ఉందాము. మనకి మనము కృతజ్ఞతతో ఉందాము ప్రతి నిమిషము. ఈరోజు సార్ చెప్పిన విషయాలని జీవిత సత్యాలుగా తటవర్తి రాఘవరావు గారు ఒక బుక్ రాశారు. అది చాలా చదువుతుంటే చాలా అద్భుతంగా ఉందండి. మనం ఈ జూమ్ లో మనం దాన్ని డిస్కస్ చేసుకుందాము. మనం ఏం చెప్పుకున్నా పత్రి సార్ ఇచ్చిన కంటెంట్ చాలా సింపుల్ గా ఆయన ఇది చేసేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. దాన్ని గనక మనం మన జీవితంలో మొదలు పెడితే మాత్రం చాలా అద్భుతాలనే చూస్తున్నాము. ఏదో క్రిటికల్ గా అలా రాసి ఇవ్వలేదు. నిన్న మొన్న మన సూర్యకుమార్ గారు చదివిన తులసి దళం, మనందరం తులసి దళం ఏమన్నారండి, తులసి దళం వ్యవస్థ, తులసి దళానికి సంబంధించిన వాళ్ళం, తులసి దళంలో ఉన్న ఆకులు వంటి వాళ్ళం అన్నమాట. అద్భుతంగా ఉంది. ఆవిడ చెప్పిన ఆ రోజు కూడా మనం ప్రాక్టికల్ చేద్దాం అనుకున్నాము. ఏమండి సరే, ఈ రోజు అన్ని అనుభవించేది మనస్సే అంటున్నారు. సమాజంలో గమనిస్తే అందరూ కష్టాల్లో బాధల్లో ఉన్నవారే. దీనికి ముఖ్య కారణం అంతా కర్మలు చేసి వచ్చిన వారే. మనందరం ఏదో కర్మ చేసి వచ్చాము. అందుకే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టము ఒక బాధ ఉంటుందంట. అందుచేత కష్టాలు లేకుండా ఎవరు ఉండరు. అంతేకాదు అంతా కష్టాలు పోవాలని ప్రార్థిస్తూ ఉంటారు కూడా. అనుకుంటాం కదా, ఈ కష్టం వచ్చింది ఎప్పుడు పోద్ది, దీంతో ఏ ప్రార్థన చేస్తే పోద్ది, ఏ గుడికి వెళ్తే పోద్ది, ఏ మన ఏమన్నా జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో రెమెడీ చెప్పేస్తారు, ఈ కష్టం పోతది అనుకుంటాం. కానీ మనం కర్మ చేసి వచ్చాము, దానికి తగ్గ కష్టం వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేద్దాము అన్న స్థితిలో మనం ఉండవు. పత్రి సార్ మనకి ఏం చెప్పారు, మన జీవితం మన చేతుల్లో ఉంది, మనం చేసినవే మనకి తిరిగి వస్తాయి. సో మనం ఏం చెయ్యాలంటున్నారు, అలాగ మనం వేరే వాళ్ళ దగ్గరకో ఏ గుడికో కాదు మనం, కానీ కొన్ని పూజలు చేసినా ప్రార్థనలు చేసినా కష్టాలు అయితే పోవట్లేదు. సమాజాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది ఇదే. దీనికి ముఖ్య కారణం చేసిన కర్మలు అనుభవించకుండా ఎవరి కష్టం తీరదు. ఎవరి కష్టమో ఎలా తీరదంటండి, చేసిన పనిలోని ఉన్న అది దాని మూలాన మనకు వచ్చిన కష్టం మనం అనుభవిస్తేనే గాని అది తీరదు. ఎటువంటి వారికైనా కర్మ ఫలాన్ని అనుభవించక తీరాల్సిందే. ఇది సృష్టి ధర్మం. సృష్టి యొక్క ధర్మం ఏంటి, మనం ఒక కర్మ చేశాము, ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించకుండా అది తీసేసే హక్కు ఎవరికీ లేదు, ఎటువంటి భగవంతుడికి లేదు. ఎటువంటి ఏ పని చేసినా కూడా ఈ యొక్క కష్టాన్నో నష్టాన్నో ఫలితాన్ని మనం అనుభవించి తీరాలి. ఎవరైనా కష్టాలు అనుభవించడం బాధాకరమే. కారణం బాధను భరించలేరు కాబట్టి. మరి కష్టాలు అధిగమించాలంటే మార్గం ఉందా, అది కూడా ఉందని చెప్తున్నారండి. కష్టాన్ని తట్టుకునే శక్తి సంపాదించుకోవాలి. మనం ఏం సంపాదించుకోవాలంట, కష్టాన్ని అధిగమించే శక్తి. అంటే అది ఎక్కడ వస్తుంది, ధ్యానంలోనే సాధ్యం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ యొక్క మనం చేసిన కర్మ మనకి కనబడుతుంది. మన కర్మ మనకి కనిపించినప్పుడు మనం రియలైజ్ అవుతాం, నేను ఇంత పెద్ద తప్పు చేశానా, దీనికి ఇంత చిన్న శిక్ష ఇదే కదా. అంటే ఆ రియలైజేషన్ ఎప్పుడైతే మనం అనుభవించడానికి అది దానికి సాధ్యం ఎక్కడ, మనం ధ్యానం చేస్తేనే దీనికి దారి అంటున్నారు. ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి మనకు వస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా లెక్క చేయం, అప్పుడు కష్టాన్ని తేలిగ్గా అధిగమిస్తాం. అది ఎలాగో చూద్దాం. సాధారణంగా ఎవరి దేహానికైనా గాయమైనా, శరీరంలో ఏ భాగంలో నొప్పి వచ్చినా
ఆ బాధ దేహానికి ఉంటుంది, కానీ బాధ దేహానిది కాదు, మనస్సుది అన్న సంగతి చాలా మందికి తెలియదు. మనకు ఒక గాయం అయింది అనుకోండి, అది నొప్పి పెడతా ఉంటది. ఆ నొప్పి ఎవరి నుంచి తెలుస్తుందంట? మనస్సు నుంచి తెలుస్తుందంట మనకి. శరీరానికి నొప్పి కాదు, అది ఆ యొక్క నొప్పి మనస్సుకి తెలుస్తుంది. చిన్న ఉదాహరణ చేద్దాం. విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ సహజంగా బంధువులు గాని, ఒక వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు, అబ్బా నాకు చాలా నొప్పిగా ఉంది, నాకు చాలా నొప్పిగా ఉంది అని చెప్తున్నాడు. అయితే సహజంగా ఆయన్ని చూడటానికి బంధువులో స్నేహితులో పరామర్శించడానికి వచ్చారు. అప్పటిదాకా నొప్పి 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 అన్న వ్యక్తి కొంచెం సేపు వాళ్ళతో మాటల్లో పడి, నాకు ఇలా జరిగింది, ఈ టైం నుంచి నొప్పి వచ్చింది, ఈ టైం నుంచి ఇలా జరిగింది అంట మాటల్లో పడిపోతాడు. మాటల్లో పడినప్పుడు ఆ నొప్పి తెలియదంట కొంచెం సమయం. అంటే ఏంటి? ఈ మాట్లాడేటప్పుడు తనని తాను దేహానికి కాకుండా మనస్సు వేరే విషయాల మీదకు మళ్ళినప్పుడు నొప్పి లేదు. మనసు దృష్టి నొప్పి మీద ఉంటేనే నొప్పి ఉంటుంది. అప్పుడు నొప్పి మనసుదే గాని దేహానిది కాదు కదా, మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి నొప్పి అనేది దేహానిది కాదు, మనస్సుది అని చెప్తున్నారు. అంతేకాదు, ఎవరైనా చిన్న పిల్లాడికి అన్నం తినిపించేటప్పుడు వాడికి నచ్చకపోతే నాకు వద్దు అని మారం చేస్తాడు. అప్పుడు తల్లి చందమామను చూపించి, పిల్లినో కాకినో చూపించి, లేకపోతే ఏదైనా చిన్న కథ చెప్పి ఆ పిల్లవాడి మనస్సు వాటి మీదకు మళ్ళిస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు అన్నం తినేస్తాడు. అంటే కానీ కథ అయిపోగానే ఆ పిల్లవాడు మనసు ఆహారం మీద మళ్ళుతుంది, వెంటనే వద్దని మారం చేస్తాడు. అంటే ఇక్కడ కూడా తినేది మనస్సే, కానీ నోరు కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతసేపు మన మనస్సు చెప్పే దీనిలో మనం ఉంటున్నామా అంటున్నారు. అలాగే జీవితంలో అనేక సందర్భాల్లో మనం ఈ విషయం గమనించవచ్చు. ఏదైనా మంచి ఉపన్యాసం మీద మనస్సు లగ్నమైనప్పుడు, ఆసక్తికరమైన విషయం వింటున్నప్పుడు గంటల గంటల సమయం ఇట్టే గడిచిపోతూ ఉంటుంది. అప్పుడు ఆకలి గురించి కానీ, దాహం గురించి కానీ, ఫోన్ గురించి కానీ, లేదా ఉక్కపోస్తుందని గాని, ఫ్యాన్ల గురించి గాని మనకేమీ తెలియదు. కానీ మనస్సు మళ్ళితే మరలా అన్నీ కావాలనిపిస్తుంది. అలాగే కామపూరితమైన కోరికలు కూడా మనస్సువే, కానీ శరీరానివి కావని గమనిస్తే మనకు అర్థమవుతుంది. మనకి మనస్సు నుంచే మనస్సే అంతా అనుభవిస్తుందంటండి. ఏదైనా కూడా మనస్సు ఇష్టపడితేనే మనం చేయగలుగుతాము అని చెప్తున్నారు. దీన్ని బట్టి కష్టమైన, సుఖమైన, బాధ అయినా, సంతోషమైన అనుభవించాల్సింది మనస్సే, కానీ శరీరం కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. అంత ఇంద్రియాల ద్వారా అన్ని అనుభవించేది మనస్సే అని మనం తెలుసుకోవచ్చు. మనస్సు ఎప్పుడూ సుఖాన్నే కోరుకుంటుంది, కష్టాన్ని భరించలేదు. అందుచేత మనం చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేము, విలవల్లాడిపోతాం. మరి ఈ స్థితి నుంచి మనం బయటపడాలంటే ఒకటే మార్గం, మనస్సు యొక్క ప్రాముఖ్యతను తగ్గించుకోవటము. మనం వీటన్నిటి నుంచి కూడా బయటపడచ్చు అంటండి. ఆ బయటపడే మార్గం ఏంటి? మనస్సు యొక్క ప్రాముఖ్యతను తగ్గించుకోవాలి. అంటే మనస్సు యొక్క శక్తి తగ్గించాలి. ప్రస్తుతం మన శరీరం మనస్సు ఆధీనంలో ఉంది. అంటే మనస్సు మనకు కలిగిన బాధ దేహము ద్వారా వ్యక్తం చేస్తాం. అందుచేత మనస్సు ఆధీనంలో ఉన్న దేహాన్ని, ఇంద్రియాలను మనస్సు ఆధీనంలో నుండి తప్పించి ఆత్మ ఆధీనములోకి తీసుకురావాలి. అప్పుడు మనస్సు ఆధీనంలో ఉన్న దేహం, ఇంద్రియాలు ఆత్మ ఆధీనంలోకి వస్తాయి. ఎప్పుడైతే ఆత్మ ఆధీనంలో దేహం ఉంటుందో ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా బాధ అని అనం. కారణం దేహానికి బాధ ఉండదు. అలాగే ఆత్మ అంటే భగవంతుడు కనుక భగవంతునికి దుఃఖం ఉండదు. అలాంటి స్థితిలో ఏ కష్టము వచ్చినా బాధపడం. గమనిస్తే బాధ అనుభవించేది మనస్సే, రుచి కోరేది మనస్సే, శరీర వాంఛలను మనస్సుదే, చేసేది మనస్సు, వినేది మనస్సు, అన్ని కోరుకునేది మనస్సే. కష్టమైన, సుఖమైన అన్ని మనస్సువే, కానీ దేహానివి కాదు. అందుచేత అన్ని అనుభవించేది మనస్సే అని తెలుసుకోవాలి. దేహాన్ని మనస్సు ఆధీనములో ఉంచితే అంతా దుఃఖమే, కానీ ఆత్మ ఆధీనములో ఉంచితే అంతా ఆనందమే. దేహాన్ని ఆత్మ ఆధీనంలో ఉంచాలంటే ఒక్కటే మార్గం, అదే ఆనాపానసతి ధ్యానము. ఈ ధ్యాన సాధన విశేషంగా చేస్తే
మనస్సు ప్రాముఖ్యం పూర్తిగా తగ్గించుకోగలం. మనస్సుకు కాలిపోయిన త్రాడులా తయారు చేసుకుంటాం. కాలిపోయిన తాడు చూడటానికి తాడులా ఉంటుంది, కానీ ఏమాత్రము పనిచేయదు. మనస్సు ఉంటుంది కానీ ప్రాముఖ్యం ఉండదు. మనము మనస్సుని కాల్చేసి ఒక తాడులాగా ఉంచుకొని ఆత్మ ఆధీనంలోకి వెళ్ళిపోతే మన యొక్క కష్టాలు శరీరానికి కాదు అంటున్నారండి. మనం ప్రతిదీ మనస్సుతోనే ఆలోచిస్తాం కాబట్టి మనస్సు యొక్క ప్రాముఖ్యతను తగ్గించుకుంటే మనకి ఆత్మ ఆధీనంలోకి వెళ్ళిపోతే మనకి ఇవన్నీ కష్టాలు కావు. అంటే మనం సాక్షులం మాత్రమే, సాక్షిగా రెడీ అవుతాము. భోగుల దేహం మనస్సు ఆధీనంలో ఉంటుంది, అందుచేత శరీరానికి బాధ కలిగితే దుఃఖిస్తాడు. కానీ యోగుల దేహము ఆత్మ ఆధీనంలో ఉంటుంది, అందుచేత శరీరానికి బాధ కలిగినా దుఃఖించడు. దేహ బాధలు భోగికి యోగికి ఒకటే. అంటే ఎవరికైనా బాధలు అనేవి ఒకటే, కానీ మన స్థితిని మనం మార్చుకున్నప్పుడు, మనం మనస్సు ఆధీనం నుంచి ఆత్మ ఆధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి దుఃఖం అనేది అంటదు. దుఃఖ రాహిత్య స్థితిలో మనము జరిగేవన్నీ మన మంచికే అని, మన యొక్క కర్మలు తొలగుతున్నాయి అన్న ఒక అద్భుతమైన ఆలోచనతో మన యొక్క స్థితిలో ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతామంటండి. యోగి అయిన మహర్షి రమణ మహర్షి చేతికి క్యాన్సర్ పుండు అయినా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. జీసస్ కు చేతిలో మేకులు దిగవేసినా వానిని క్షమించమని ప్రార్థించేవాడే కాని బాధపడలేదు. శ్రీరామచంద్రుడు వనవాసం చేశాడే కాని బాధపడలేదు. అలా ప్రతి యోగి కష్టాలు పడినవాడే, వారెవ్వరూ బాధపడలేదు. వారంతా మనస్సును జయించిన మహాత్ములు. అలాగే మనం కూడా ధ్యానం చేసి మనస్సుని కష్టాలు అధిగమిద్దాము. మనం ఎన్ని పాయింట్స్ తీసుకున్నానండి, చివరికి మనకి వచ్చేది ధ్యాన సాధన. ధ్యాన సాధన నుంచే మనం ప్రతి ఒక్కటి సాధించగలము. ఎన్ని పుస్తకాలు మనం చదివినా, ఎన్ని చేసినా. అందుకే పత్రిసారు ఒక 2019లో వెళ్ళానండి ధ్యాన మహాచక్రానికి. వెళ్ళినప్పుడు మనకు 5 నుంచి 8 దాకా ధ్యానం అయిపోయాక పత్రిసారు మెసేజ్ ఇస్తారు కదా, ఆ ఇచ్చినప్పుడు కూర్చుంటే లెగిచాక ఆ రోజు అరగంట సేపు చెప్పించారు. కూర్చోవాలి 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 అంటే ధ్యాన సాధనలో కూర్చోవాలి, కూర్చోవడం తప్ప ఇంకొకటి లేదు. ఎటువంటి వారికి ఎన్ని ప్రశ్నలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అర్థం కాని ప్రశ్నలున్నా ఉన్న ఒకే ఒక్క అద్భుతమైన ఆయుధం ఏంటంటే ధ్యానము. కూర్చోవాలి, కళ్ళు మూసుకొని కూర్చో. ఆ కళ్ళు మూసుకోవటంలోనే నీకు అంతా తెలుస్తుంది, నిన్ను నువ్వు సాధించుకోగలవు. నీ అంతర్ ప్రయాణంలో నీకు 3వ కన్ను తెరుచుకుంటుంది. నువ్వు అంత సాధన చెయ్యాలి. ఎంత ఎక్కువసేపు కూర్చుంటే అంత ఫలితాన్ని పొందుతావు. మనకి జ్వరం వస్తే మనం ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటాము. అదే మనకి ఇంకా ఏ మలేరియానో లేకపోతే ఏ టైఫాయిడో అంటే దానికి ఇంకా 2-3 యాడ్ అయ్యి వెళ్తాయి. 2-3 టాబ్లెట్స్ యాడ్ అయ్యి వేసుకుంటాము. సో అలాగే ధ్యానము మనకి ఏ కష్టము లేదు, ఏదో సమస్య ఉంది, ఆ సమస్యకు తగ్గ ధ్యానము. అంటే 5 గంటలు చేయి, 6 గంటలు చేయి, 8 గంటలు చేయి. తిను, ఒక రొట్టె ముక్క తిను, ధ్యానం చేయి. మళ్ళీ లేగు, రొట్టె ముక్క తిను, మళ్ళీ ధ్యానం చేయి. చిన్న చిన్న పనులు చేసుకో, ధ్యానం చేయి. అవటం లేదా పగలల్లా, అవటం లేదా పగలల్లా మన కార్యక్రమాలను నిర్వహించుకొని రాత్రంతా ధ్యానానికి ఉపయోగించుకో. యోగివి కావాలంటే సమయాన్ని ఉపయోగించుకొని, దీనికి డబ్బుతో ఖర్చు లేదండి, మన సమయాన్ని మనం ఉపయోగించుకొని మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు మన యొక్క ఆత్మ ఉద్ధరణ, మనం మనస్సు యొక్క ఆ యొక్క స్థితిని, మనసు స్థితి నుంచి మనం ఆత్మస్థితికి ఎదుగుతాము. ఇవన్నీ పత్రిసార్ చాలా సింపుల్ గా అన్నమాట. పెద్ద పెద్ద సెంటెన్సెస్ చెప్తే ఇదేలాగా అదేలాగా మళ్ళీ మనకు డౌట్సే రావడం మొదలవుతాయి. కానీ ఆయన ఏం చెప్పారు, సాదాగా ధ్యానంలో కూర్చో, కళ్ళు మూసుకో. ఎన్ని ఆలోచనలు వస్తాయో ఆ ఆలోచనని నిదానంగా పక్కకి పెడతా ఉండు. ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అన్న క్వశ్చన్ వేసుకున్నా కూడా మనం డీప్ ధ్యానంలోకి వెళ్ళిపోతాము. ఎన్నో సింపుల్ గా చెప్పేశారనమాట మనకి. ధ్యానము చెయ్యండి. ఇప్పుడు మేము కూడా ప్రయత్నం చేసేది ఏంటంటే, మనం వెళ్ళి
ఇంటింటికి ఇప్పుడు ఈ రాజమండ్రిలో జరుగుతున్న సుదర్శన చక్ర ధ్యాన జ్ఞాన యాగము 7 రోజులు చేశామండి. 7 రోజులు ధ్యానం అంటే లేడీస్ అందరూ, జెంట్స్ ఉన్నారు మనకి సపోర్ట్ గా, కానీ ఒక 20 మెంబర్స్ లేడీస్ ఉంటే ఒక 10 మెంబర్స్ జెంట్స్, ఇలాగా మన సంఖ్య చెప్తున్నాను. అంతమంది 7 రోజులు మనం ఒక యజ్ఞం చెయ్యాలి అని అంటే అది మామూలు మాట ఏమీ కాదు. మన పరుగులు, మన ఇది, మనకి ఏది ఏమున్నా అంటే మొత్తం అందరూ రాజమండ్రిలో ముందు చిన్న చిన్న చివర ఎక్కడో ఉండిపోయిన వాళ్ళని కూడా తట్టి లేపాలి. 3 నెలల ముందు నుంచి ప్రచారం మొదలు పెట్టామమ్మా. పాంప్లెంట్స్ తీసుకెళ్లి, ఏమండి ఈ షాప్కి వెళ్ళటం, చెప్పినప్పుడు వాళ్ళకి ఏముంటదంటే బాగుంది, మంచి కార్యక్రమం చేస్తున్నారు అంటారు. కానీ ఒక్క రోజు అన్నా మీరు రాజమండ్రిలో జరుగుతుంది, మీరు ఏదో ఊరెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేదు. ఇది జీవితాంతం మీరు చేస్తానే ఉన్నా మన యొక్క కర్మ బట్టి మనకి డబ్బు, మన యొక్క కర్మ బట్టి మనకు కష్టం, మన యొక్క ఏమనుకుంటారు, ఈ షాప్ పెట్టేసి మనం ఎంతో ఎదిగిపోవాలి అని అనుకుంటాం. కానీ మన కర్మ నుంచే అది ఎంత రావాలో అంతే వస్తుంది. నువ్వు ఎంత ఇది చేసినా వాళ్ళకి ఆ యొక్క నిజాన్ని ఒక్క రోజు 7 రోజుల్లో ఒక్క రోజు అటెండ్ అవ్వండి, ఇంటిల్లిపాది అటెండ్ అవ్వండి అని బతిమలాడుకొని, ఎందుకంటే ఆ జ్ఞానం వాళ్ళలో లేపేమనుకోండి, దాని తర్వాత వాళ్ళ యొక్క ఆత్మోద్ధరణని వాళ్ళు చూసుకుంటారు. ఆ యొక్క ఎనర్జీకి ఒక్క రోజు వస్తే చాలు అని చెప్పి 3 నెలల ముందు నుంచి ప్రతి ఒక్కళ్ళము ఇంట్లోంచి బయటికి రోజు 10 గంటలకల్లా వచ్చేసి సాయంత్రం 7 గంటలకి ఇంటికి వెళ్ళటం అనేది మామూలు మాట కాదండి. అయినా కూడా రాజమండ్రిలో ఉన్న ధ్యానం తెలుసుకొని ధ్యాన ప్రచారంలో ఇప్పుడు అందరికీ చెప్పాలి అని ఒక 10-15 మంది బయటకు వచ్చి ఇప్పుడు ఉన్న మన కట్టాలకి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు ఆపారు. మళ్ళీ వచ్చాక మళ్ళీ చేస్తాం. ఇది ప్రతి సంవత్సరము జరుగుతుంది. కొంతమంది గమనిస్తున్నారు, ఏమండి మీరు క్రితం సంవత్సరం వచ్చారు కదా? అవును వచ్చామమ్మా. మరి మీరు వచ్చారా, ఒక రోజన్నా మీరు అటెండ్ అయ్యారా అని అడుగుతున్నాం. నవ్వుతున్నారు. మరి మేము ఇంత చెప్తున్నాం, మీరు ఎందుకు రారు? ఈసారన్నా అవకాశాన్ని వినియోగించుకోండి, మీరు తప్పకుండా రావాలి. దీనిలో మీ యొక్క రూపాయిని మేము ఎందుకు అడుగుతున్నాం? మీరు ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళామంటే వాడికి దీని అంతటి గురించి ఏమీ తెలీదు. అక్కడ జరిగే అన్నప్రసాదంకి అని చెప్తాం, మనం చెప్పి జోలి పడుతున్నాం. బుద్ధుడు భిక్షాటం జరుగుతుంది అంటే ఏమి లేవండి, మేము అంత ఇచ్చుకోగలిగినంత స్థితిలో లేమండి అంటారు. మీరు ఎంత ఇచ్చేసుకోవాల్సిన పని లేదు బాబు. ఒక్క రూపాయి నీ కష్టం, నువ్వు చేసిన కష్టంలో రోజంతా నువ్వు కష్టపడి సంపాదించిన దానిలో ఒక్క రూపాయి ఈ యొక్క యజ్ఞంలో కలుపు. మా పత్రి సారు ప్రతి ఒక్కరి రూపాయి కలవాలి. ఆ రూపాయి ఆడు కష్టపడ్డాడు కాబట్టి వాడు రూపాయి కలిసినప్పుడు ఈ ధ్యాన యోగము ఆ పర్సంటేజ్ లో వాళ్ళకి వెళ్ళి ఎప్పటికైనా వాడు ధ్యానంలోకి వస్తాడు అన్న ఆయన చెప్పిన, మా గురువు గారు చెప్పిన ఆ కాన్సెప్ట్ నుంచి మేము వచ్చాము. సో మీరు 1 రూపాయి నుంచి 10 రూపాయలు మీకు ఎంత వీలైతే అంత వేయండి అనగానే తీసి ఓ 10 రూపాయలో రూపాయో ఏదో కలుపుతారనమాట. ఇది బుద్ధుడు భిక్షాటన. మమ్మల్ని మేము ఉద్ధరించుకోవడానికి వచ్చాము, మీరు తెలుసుకొని ఒక్క రోజన్నా రండి, మీకు ఇంటిల్లిపాది రండి. ఈ విధంగా ఉదయం టిఫిన్లు ఉంటాయి, మధ్యాహ్నం భోజనం ఉంటది, సాయంత్రం స్నాక్స్ ఉంటాయి, టీ కాఫీలు ఉంటాయి, నైట్ మళ్ళీ భోజనం ఉంటుంది. ఇవన్నీ చెప్పి అంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏదో చేసుకోవాలని లేదు. నువ్వు 3 గంటలు సమయం పెట్టినా అక్కడ నువ్వు తీసుకోవాల్సింది తీసుకొని ఇంటికి వస్తే నీకు ఎటువంటి పని ఉండదు. నీ కార్యక్రమంలో నువ్వు మళ్ళీ పార్టిసిపేట్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కడిని బతిమలాడి వచ్చామమ్మా. కానీ రాజమండ్రి మొత్తం చెయ్యాలంటే 3 నెలలు కాదు, సంవత్సరం అంతా పడుతుంది అని మాత్రం అర్థమవుతుంది. వెళ్ళగలిగినంత వరకు మేము ఇంకా స్టార్ట్ చేసామంటే ఎవరికి వాళ్ళు అన్నమాట, పరుగులే. యొక్క వాళ్ళ మనుషులతో మాట్లాడటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ విధంగా ప్రచారం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క ప్లేసెస్ లో ఏమండి మనం వండుకున్నాము, తిన్నాము అని అయిపోయాక మనకున్న 1 గంటని ఇంకొకరికి చెప్పడానికి ఉపయోగించండి. ఆ ధ్యాన స్థితిలోకి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఉన్న స్టేజ్ ఏంటంటే ధ్యానం. రోజు గడిచిపోతుంది, పొద్దున్న లెగుతాము, వండుకుంటాము, తింటాము, పరిగెడతాము ఇటు అటు. కానీ ఆ మాయ నుంచి బయటకు రావటం కోసం మనం ఎంతో కొంత బయటకు వచ్చాం. శైలజ మేడంతో ఉన్న అంటే మన భాగ్యం, మనం ఎప్పుడో ఏ జన్మలోనో చేసుకుంటా వచ్చాము, ఈ టీంలో కలవగలిగాము.
ఆవిడ ఆవిడ సొంత పనులు, ప్రతి ఒక్కరికి ఇంట్లో పనులు ఉంటాయమ్మా. పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఆ రెండో అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది, ఎన్ని పనులు ఉంటాయి. ఉన్నా కూడా అక్కడ నిమిత్త మాత్రంగా ఈ పని తంది, ఈ పని వాళ్ళది, వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఇక్కడ ఏం చెయ్యాలి, ఈ యొక్క కార్యక్రమం, ఈ లోక కళ్యాణ కార్యక్రమం ఏం చెయ్యాలి. మనం మీరందరూ కూడా చూస్తున్నారేమో, మనం మారేడుమిల్లి వెళ్ళి వచ్చామంతే. వచ్చాక సత్య ఎంగేజ్మెంట్ ఉంది, కానీ ఈలోపు ఈ సుదర్శన చక్ర యాగం పనులు మొదలైపోయాయి. అంటే మధ్యలో ఒక్కరోజు గ్యాప్ ఉంటదేమో. ఈ ఒక్కరోజు తర్వాత గీత గారు మీటింగ్ పెట్టాలి. ఎక్కడ పెడదాం, ఎవరితో కన్సల్ట్ చేద్దాము, ఎలా పెడదాము, ఎక్కడ లేకపోతే మా ఇంట్లో పెట్టేద్దాము. ప్రతిసారి మా ఇంట్లో అంటే మా ఇంట్లో పెడుతున్నాం అంటున్నారు, ఇంకో చోట పెడదాము. ఇంకో కొత్త వాళ్ళ ఇంట్లో పెట్టినప్పుడు వాళ్ళకి జోష్ రావాలి. అంటే ఎంతసేపు అందరినీ యాక్టివ్ చెయ్యాలి. అంటే ఏంటి, ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకుంటారు. ఇక్కడ మనకి పత్రి సార్ చెప్పారు, ఎవరి అప్పో దీపో భవ, ఎవరి ఆత్మను వాళ్లే వెలిగించుకోవాలి. కానీ ఆ వెలిగించుకునే స్థితి మనం కల్పిస్తున్నాము, మనం అర్థం చేసుకున్నాము. ఇప్పుడు ఉన్న స్థితి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చెయ్యాలి. ఎన్నో విపత్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. మన పక్కవాడు బాగుండాలి, మన పక్కవాడికి ఈ యొక్క అంతా సత్యం తెలియాలి. మనకు మనం తెలుసుకొని మనం కూర్చుంటే ఎంతవరకు బాగు చేసుకోగలము. ఒక పురాణ కాలంలో ఒక ఊరికి ఒక యోగి ఉంటే ఎంతో అద్భుతంగా వాళ్ళ జీవితాలు గడిసేవి. ఆ యోగి దగ్గరికి వెళ్ళిపోయేవారు. ఎంత డబ్బున్నవాడు అన్నా కూడా యోగీశ్వరుల దగ్గరికే వెడతారు. చూడండి, ఎంతో సాధించాడు, ఎంతో సంపాదించాడు, ఎంతో చదువులు ఉన్నాయి, ఎన్ని ఉన్నా రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. ఎందుకంటే మనశ్శాంతి లేదు, ఏం చెయ్యాలో తెలీదు. ఏమండి, ఎంతో డబ్బున్న ఒక వ్యక్తికి ఒక రోగం వస్తుంది, వచ్చినప్పుడు ఆయన ఇంకా చనిపోతాడని తెలుస్తుంది. ఈ సంపాదించడానికే ఇప్పుడు దాకా కష్టపడ్డాడు. ఏమీ లేని వ్యక్తి ఎంతో సంపాదించాడు. తీరా చూస్తే రోగం వచ్చింది, ఈయన చనిపోతాడు. ఈ సంపద అంతా ఏం చెయ్యాలి, ఏంటి నా పరిస్థితి, ఏంటి ఇదేనా జీవితం అని అప్పుడు ఆయనకు ఒక సలహా వచ్చింది. నేను ఏదైతే సంపాదించానో అది అంతా నాతో రావాలి, నాతో వస్తే హ్యాపీ కదా, నేను చేసిన కష్టం నాతో ఉంటది అని చెప్పేసి ఆయన ప్రకటన చేశాడు. ఆ విధమైన ఫెసిలిటీ, అంటే ఆ విధమైన ఇది ఎవరైనా నాకు చెప్తే నేను వాళ్ళకి నా దగ్గర ఉన్న దానిలో నేను సగం ఇచ్చేస్తాను అన్నాడు. ఎవరు చెప్తారు? నువ్వు ప్రాణము దేహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళేటప్పుడు నీతో ఇంత కూడా రాదు. నువ్వు చేసుకున్న ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాలు ఏమన్నా చేసినా, భావోపేతమైన మంచి పనులు చేసుకున్నా అవే మనకి పైకి వెళ్ళి మళ్ళీ అవి అనుభవించడానికే మనం కిందకు వస్తాం. ఇక్కడ సంపాదించిన సొమ్ము మనకి రాదు కదా. అయితే ఎవరు రాలేదు. ఆఖరికి ఒక భిక్షగాడు ఈయన ప్రకటన చూసి వస్తాడనమాట. ఈయన నాకేం చెప్తాడు, ఈయన దగ్గర ఏమీ లేదు, సంపాదించే శక్తి లేదు, ఇలా అనుకుంటున్నాడు అనమాట ఆయన. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, ఉన్న సొమ్మంతా ఉన్నదంతా నువ్వు ఎక్కడ అయితే మనిషి యొక్క కష్టం ఉందో, అంటే నీలాగా ఇప్పుడు నీకు రోగం ఉంది, నువ్వు బాధపడుతున్నావు. ఇటువంటి రోగంతో బాధపడే వాళ్ళకి కొంచెం డబ్బు ఉంటే వాళ్ళు సరవ్వచ్చు. నీకు ఎంత డబ్బున్నా నువ్వు సరవ్వటం లేదు, కానీ వాళ్ళకి కొంత సపోర్ట్ ఉంటే సరవ్వచ్చు. అటువంటి వాళ్ళకి, ఎక్కడో ఆహారం తినటానికి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి నువ్వు సరిచెయ్యి. నువ్వు అది మన డాలర్, ఇప్పుడు ఇండియా నుంచి డాలర్స్ ఏ విధంగా అయితే మనం ఫారెన్ వెళ్తే మన రూపాయలు తీసుకెళ్తే అక్కడ చెల్లవు, ఏ విధంగా అయితే అక్కడ చెల్లవో ఆ వాటిల్ని మనం ఏం చేస్తాము, బ్యాంకుకు వెళ్ళి మార్చుకొని ఆ డాలర్స్ ని అక్కడ తీసుకెళ్లి ఉపయోగించుకుంటాము. అదే విధంగా నువ్వు ఇక్కడ చేసే ఈ పనులు నీకు అక్కడ సహకరిస్తాయి, నీకు అక్కడ బ్యాంక్ లో డిపాజిట్ అవుతుంది అని చెప్పి ఆయన కన్వే చేస్తే ఇది నిజంగా జరిగిందంటండి. ఇది మామూలు ఇది కాదు, ఒక కథ కాదు. అయితే ఆయన ఏం చేశాడు, మొత్తంగా ఈ విధంగా, అంటే ఆయనకి నచ్చింది, ఆయన అర్థం చేసుకోగలిగాడు.
ఇటువంటి సమాజ కార్యక్రమాలకి వెంటనే ఆయన ఉన్న సొమ్ముని బాగా ఖర్చు చేశాడంటండి. ఆయన రోగం పోయింది మెయిన్ ముందు. ఈ పోదు ఈయన వెళ్ళిపోతాడు అని అన్న స్థితిలో ఉన్న ఆయన సస్టైన్ అయిపోయాడు పూర్తిగా. ఆయనకు ఆ యొక్క దారి దొరికింది, ఆయన సస్టైన్ అయిపోయాడు. అలాగా మనం ఏ పని చేసినా అంటే ఆ జ్ఞానంతో చేయటం. మన పత్రి సార్ ఏం చెప్పారంటే ఈ ధ్యానము ఇవన్నీ ఏంటండి, మనం అజ్ఞానం నుంచి జ్ఞానము వైపు ప్రయాణము. అజ్ఞానం అంటే ఏంటి? తెలియకపోవటం అజ్ఞానం. జ్ఞానం వైపు ప్రయాణం అంటే తెలుసుకోవటం. ఏం తెలుసుకుంటాం? ఒక వంట వండటము, ఒక భౌతిక కార్యక్రమాలు కాదు. ఈ ఆధ్యాత్మిక అంటే ఆధ్యాత్మికత అంటేనే జీవితం. మనకి మనం ఏ విధంగా స్టెప్ వేయాలి. ఇప్పుడు చూడండి, సంపాదించాడు, ఆయన ఏమి కూర్చొని ధ్యానం చేయలేదు. కానీ ఒక జ్ఞానం తెలిసిన వ్యక్తి నుంచి ఈ పని చేస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వేమి చనిపోకుండా ఉంటావు అనలేదు ఆయన. నువ్వు వెళ్ళినా కూడా నీకు అక్కడ మంచి జరుగుతుంది, అక్కడ నీకు సహకరించేది ఇదే అని చెప్పినప్పుడు ఆయన అర్థం చేసుకుని ఆయన ఆ పని చేసినప్పుడు ఈయన యొక్క ఉండాలి, ఇక్కడ అనుభవించాలి అన్న కోరిక తీరింది. అంటే మనం ఏమి చెయ్యాలో అది చేస్తే మనకి ఏమి కావాలో భగవంతుడు అది ఇస్తాడు. సో మనం ధ్యానం చేసినా ఏం చేసినా, ధ్యానం మనం 3 గంటలు చేసేస్తున్నాము, మనకి కొన్ని లోపల నుంచే వస్తాయి. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, మనకే అర్థం అవడం మొదలవుతుంది. కానీ మనం ఈ విధంగా జ్ఞానాన్ని ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో చేస్తున్నామో, చేసిన దాన్ని ప్రయోగపూర్వకంగా అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణము. ప్రతి నిమిషము మన యొక్క ఆలోచనని మనం తెలుసుకుంటూ మన యొక్క ఆలోచనలోని సత్యాన్ని మనం ఆచరిద్దాం ఫ్రెండ్స్. అయితే జ్ఞాని యొక్క విశిష్టతలు అంటండి. ఉంది కదమ్మా టైము? ఉంది మేడం. జ్ఞాని యొక్క విశిష్టత. జ్ఞాని అయితే ఆ విశిష్టతలు ఏ విధంగా ఉంటాయో చెప్తున్నారు. ఐశ్వర్యవంతుడు ఉన్నతమైన అధికారములో ఉన్న వాళ్ళ కంటే జ్ఞాని గొప్పవాడు. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాము. ఐశ్వర్యవంతుడు అంటే డబ్బు, ఏదో మన చదువు, ఏదో ఒక అధికారంలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఒక సమస్య వచ్చిందంటే ఒక జ్ఞాని దగ్గరికే పెడతారు. రమణ మహర్షి దగ్గరికి చాలా ఎంతో మంది వచ్చి కూర్చొని ఆయన ఏం చెప్పేవారు, నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి అంతే. ఆ ఒక్క మొక్కే చెప్పి చాలా సైలెంట్ గా ఉండేవారట. మరి ఎంతటి ఉన్నత స్థితికి వెళ్ళిపోయినా ఆ జ్ఞానం అనేది మనకి ఉపయోగపడుతుంది. మన ధ్యానం అనేది ప్రతి నిమిషము మనకు ఉపయోగపడుతుంది. జ్ఞాని ఏది చేసినా ఇతరుల కోసమే. జ్ఞాని దేహం ధరించటం లోకానికి మంచిది. తన దేహము వలన ఆయనకి ఏమీ ఉపకారము లేదు. జ్ఞానం ఎందుకు వస్తాడంటండి? అజ్ఞానంలో ఉన్న వాళ్ళని జ్ఞానం వైపు నడిపించడానికి వస్తారంట. సో ఆయన శరీరం ఉపయోగించుకోవటానికి కాదు, అందరినీ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించడానికే వస్తారు అని చెప్తున్నారు. ఒకడు విరోధి, ఒకడు స్నేహితుడు అని జ్ఞానికి ఏమీ ఉండదు. అతను కదిలినా, మాట్లాడినా, కూర్చున్నా అతని చేష్టలన్నీ ఆత్మపరంగానే ఉంటాయి. ఒక జ్ఞానికి ఒకడు విరోధి, ఒకడు స్నేహితుడు, ఇలా ఆయనకి వ్యత్యాసము ఏమీ ఉండదంట. ఆ జ్ఞాని ఏమి మాట్లాడినా నలుగురికి జ్ఞానం అందుతుందా లేదా, తను కదిలినా కూడా ఆ కదలికను చూసి మిగిలిన వాళ్ళు జ్ఞానం వైపు ప్రయాణం చేస్తారు అన్న ఆత్మపరంగా ఉండి అందరికీ జ్ఞానాన్ని అందించడానికి వస్తాడంటండి. జ్ఞాని మీ హృదయంలో ఉన్న సత్యాన్నే చూస్తాడు. జ్ఞాని అయిన వాడు మీ హృదయంలో ఉన్న సత్యాన్ని చూసి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయటానికి వీళ్ళకి ఏ విధమైన ప్రవచనం ఇవ్వాలా, లేకపోతే ఏ విధమైన గైడెన్స్ ఇవ్వాలా అనే చూస్తూ ఉంటాడు. మనకి శైలజ గారు దొరికినట్టు అండి. నిప్పుకు వేడి ఎంత సహజంగా ఉంటుందో జ్ఞానికి దయ కూడా అంతే సహజంగా ఉంటది. దయ ఉంటది, కానీ మనం సత్యం కాకుండా వేరే వైపు ప్రయాణం చేసామనుకోండి, అంతే కోపాన్ని కూడా ప్రదర్శిస్తారు వాళ్ళు. అది అప్పుడు వరకే. అంటే మనల్ని ఏదో శత్రువుని అనుకొని చెప్తున్న మాట కాదు. ఎంతసేపు మనలో సత్యం పెరగాలి, మనం ఆత్మజ్ఞానులం కావాలి అన్న ఒక దీనికే జ్ఞాని ప్రవర్తిస్తూ ఉంటాడంటండి. శరీరములతో చూసినప్పుడు స్త్రీ పురుష భేదం కనబడదు.
శరీరంతో చూస్తే స్త్రీ పురుష భేదం కనపడుతుంది. ఈ శరీరాలకు మనస్సును అతిక్రమించి చూస్తే అంతా బ్రహ్మమే. జ్ఞాని అదే చూస్తాడు. మనం శారీరకంగా చూస్తే ఈ అమ్మాయి స్త్రీ, అతను పురుషుడు అని కనిపిస్తుందంట. కానీ మనస్సును పక్కన పెట్టి ఆత్మపరంగా చూస్తే ఆ యొక్క పరబ్రహ్మమే కనపడుతుంది జ్ఞానికి. ఇప్పుడు పత్రిసారి ఉన్నారు, చూడగానే ఏమనేవారంటే, ఒక ఎవరు నా దగ్గరికి వచ్చినా వాడు ఒక రోగంతో బాధపడతా వచ్చేవారంట పత్రిసారి దగ్గరికి. ఏదో ఒక సమస్యతో ఈ రోగంతో ఉన్నాను అని వచ్చినప్పుడు సారికి ఆ రోగం కనిపించేది కాదంట, వాడు వెనక చేసిన కర్మలు కనిపించేవంట. ఇంకొంతమంది వచ్చేవారంట, వాళ్ళు చేసిన పుణ్యం కనిపించేదంట ఆయనకి వెనకాల. ఒక ఇంటర్వ్యూలో సార్ చెప్తున్నారనమాట. కొంతమందిని సార్ చూసి సరే ధ్యానం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే నువ్వు చేసుకున్న వెనక కర్మ అంత ఉంది, దాన్ని కరగబెట్టుకోవాలంటే నిన్ను నువ్వు ధ్యానం చేసుకుని నువ్వు ముందుకెళ్ళాలి. కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు, అయ్యో ఏదో చేయగలిగి ఉన్న మనిషి అని కదా ఆయన ఇక్కడికి వస్తే ధ్యానం చేయని చెప్పి వెళ్ళిపోయాడు అంటే వాళ్ళకి ఆడు కర్మ తెలీదు. వాడు 100% కర్మ చేసుకుంటే 25% అనుభవించడానికి వచ్చినప్పుడు సార్ ఇంకేం చెప్తారు, నువ్వు ధ్యానం చేసి దాన్ని పోగొట్టుకో అనే చెప్తారు. గాని ఆయన ఇంకో దారి చెప్పడానికి ఏమీ లేదు కదా. అందుకనే ఆయనకి వెనక ఉన్న కర్మ కనిపిస్తుంది. సో ఆయన చెప్పింది మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. అలాగా జ్ఞానికి ఆ బ్రహ్మమే కనిపిస్తుంది, ఆ యొక్క స్థితి కాదు అని చెప్తున్నారు. అన్ని పరిస్థితుల్లోనూ జ్ఞాని ఒకే విధంగా ఉంటాడు. మనం పరిస్థితులకు అనుగుణంగా ఉంటే ఒకేలాగా, ప్రతికూలంగా ఉంటే ఒకలాగా ఉంటాం. అంటే భౌతికంగా ఉన్నప్పుడు ఏంటి, మనకి పరిస్థితులు అందరూ మనతో నవ్వుతా మాట్లాడారు అనుకోండి, ఇంకా అక్కడ ఎంత సంతోషమో మనకి అన్ని మర్చిపోతాం. అదే ఎవరైనా ఒక చిన్న వ్యతిరేకత ఇచ్చారనుకో, ఇదిగో అన్న, అంటే మన లేడీస్ లో కొంచెం ఎక్కువ ఉంటది ఇది. అదే చెప్తున్నారు. అంటే యోగి అయిపోయి జ్ఞానం ఉన్నవాడు పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆ మన స్థితి నుంచి మనం దిగము, పైకి వెళ్ళము. ఆనందంగా అందరూ మనతో పలకరించి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ఒక స్థాయికి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి దిగమన్నమాట. అంటే మనకి సమయం తెలియదు, ఇల్లు కూడా గుర్తురాదు. అదే ఎవరన్నా కొద్దిగా మాటల్లో మన యొక్క దేన్నన్నా కామెంట్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఇదేంటి ఈ టీంలో నేను ఇలా ఉండిపోయాను, అది ఆ స్థితి వద్దు. మన యొక్క జ్ఞానం పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మనలాగే మనం మన స్థితిలో ఉండొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి. ఆత్మజ్ఞానులు ఆ విధంగా ఉంటారు అని చెప్తున్నారు. స్థితి ఎటువంటి స్థితి ఉన్నా మన యొక్క స్థితి మారదు. ఆత్మజ్ఞానుల సహవాసం వల్ల వచ్చే లాభం మన కళ్ళకు కనబడదు. ఆత్మజ్ఞానులతో మనం ఉన్నప్పుడు మనకు కలిగే లాభం అంటండి మనకు కళ్ళకు కనపడదు. అంతే కదా. ఒక జ్ఞానాన్ని, ఒక్క సెంటెన్స్ ఆ యొక్క జ్ఞానం గనక మన జీవితంలో అప్లై అయ్యిందంటే ప్రతి క్షణం అసలు ఈ ఆత్మ జ్ఞానం మనకి అన్నదానం మహాదానం అనేవారు ఒకప్పుడు. కానీ మనం తెలుసుకున్న ఇప్పుడు అన్నదానం ఒక పూటకండి, ఒక రోజుకి కూడా కాదు. ఎందుకంటే ఒక పూట మనం భోంచేశాక మళ్ళీ రెండో పూట మనకి ఆకలి అనేది వేస్తుంది కదా. ఎవరికైనా అన్నప్రసాదం మహాదానం అనేవారు. ఇప్పుడు అది కూడా ఒక పూటకని తెలుసుకున్నాం. దాని తర్వాత వస్త్రదానం కూడా మహాదానం అంటారు. కానీ అది ఒక 6 నెలలు కడతారు, సంవత్సరం కడతారు. సో అది అయిపోతుంది. ఆత్మజ్ఞానం తెలుసుకుని మనం గనక ఆ ఆత్మజ్ఞానాన్ని మన జీవితంలో అప్లై చేసినప్పుడు ఇక్కడ ఆత్మ ఉన్నతి జరుగుతుంది. ఈ ఆత్మజ్ఞానం మనకి జన్మలు, అంటే ఆ స్టెప్ ఎక్కేసాం కదా. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఆ స్టెప్ ఎక్కేసాము. దాని తర్వాత జ్ఞానాన్ని తెలుసుకోవటానికి, అంటే ఈ ఆత్మజ్ఞానము ఎన్ని జన్మలకి ఉపయోగపడుతుంది. సో మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఆత్మ జ్ఞానాన్ని పంచటమే, అందరినీ ఆత్మ జ్ఞానులుగా తీర్చిదిద్దడమే. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం, తెలియనిది తెలియచెప్పటం. మనం తెలుసుకున్నది మనం అందరికీ పత్రిసారి నుంచి తెలుసుకున్నది, ప్రతి క్షణం ఆయన నుంచి మళ్ళీ విని తెలుసుకుంటున్నది మనం అందరికీ పంచటమే మహా అద్భుతం. మన ఆత్మ ఉన్నతికి మనం చేసుకుంటున్న అద్భుతమైన వర్క్. ఆత్మ జ్ఞానుల సహవాసం వల్ల వచ్చే లాభం మన కళ్ళకు కనబడదు. అంటే వెంటనే ఒక తీయగా అనిపించదు, గాని
మనం చేసే ఆ ఆత్మ జ్ఞాన ప్రచారం మన యొక్క జన్మ జన్మల పుణ్యఫలంగా మనం తీసుకువెళ్ళచ్చండి. జ్ఞానుల సన్నిధిలో నీవు పొందవలసింది ప్రయత్నము లేకుండా పొందేస్తావు. జ్ఞానుల సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఏంటంటే మనం పొందవలసింది మనం ప్రయత్నం చేసి లేకపోతే చదివి లేకపోతే కష్టపడి ధ్యానంలో కూర్చొని ఇవన్నీ చేయవలసిన అవసరం లేకుండా అక్కడ ఆ యొక్క జ్ఞానుల సన్నిధిలో ఉన్నప్పుడు మనం పొందవలసింది పొందేస్తాము అని చెప్తున్నారండి. జ్ఞాని సమక్షంలో ఉన్నప్పుడు జ్ఞానం పొందాలనే కాంక్ష నీలో కలుగుతుంది. అంటే అందరూ ఆ జ్ఞానం యొక్క విశేషాలే మాట్లాడుకుంటున్నప్పుడు మనం కూడా దీన్ని తెలుసుకుందాము అన్న జిజ్ఞాస అనేది వస్తది. సో మనం జ్ఞానులలో కలిసి ఉండాలి ఎక్కువగా అని చెప్తున్నారు. నదికి ప్రవాహం వచ్చినప్పుడు పెద్ద పెద్ద దొంగలు ఎలా కొట్టుకొని పోతాయో అలాగే జ్ఞాని సమక్షంలో ఉన్నప్పుడు ఆ చైతన్య ప్రవాహంలో ఆత్మానుభవాన్ని పొందటానికి అడ్డు వచ్చే నీ అలవాట్లు అనే దొంగలు కొట్టుకొని పోతాయి. మనం జ్ఞానుల మధ్యలో ఉన్నప్పుడు అంటండి నదీ ప్రవాహం గట్టిగా వచ్చినప్పుడే కదా పెద్ద పెద్ద దొంగలన్నీ కొట్టుకుపోతాయి. లేకపోతే స్లోగా వెడుతున్నప్పుడు ఏంటి అటుపక్క ఇటుపక్క ఉండిపోతాయి. అలాగా మన అలవాట్లు కొన్ని ఉంటాయి. ఆ అలవాట్లు ఈ జ్ఞానులలో కలిసి మనం ఉన్నప్పుడు ఆ యొక్క మాటలు వాళ్ళకి కలిగిన అనుభవాలు వాళ్ళకి కలిగిన ఇవి చెప్తున్నప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు ఆ జిజ్ఞాస పుడుతుంది. మనలోని ఆ చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో దొంగలు కొట్టుకొని బయటికి వెళ్ళిపోతాయి. ఆ జ్ఞానులతో మనం చేసే ప్రయాణం ఇంత అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు. జ్ఞానుల సన్నిధి సహజమైన గాలి వంటిది. నీ మనస్సుతో నీవు చేసే ప్రయత్నము విసనకర్రతో వచ్చే గాలి వంటిది. మనల్ని మనం మార్చుకోవటానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తా ఉంటామో అది విసనకర్రతో విసురుకుంటా ఉంటే మన చేతి కూడా నొప్పుడుతుంది, ఆ గాలి కూడా తక్కువగా వస్తుంది. కానీ అదే జ్ఞానులతో కలిసి ఉన్నప్పుడు అంట సహజంగా ప్రకృతి గాలి ఏ విధంగా అయితే వస్తుందో అంతటి గాలితో మనం హాయిగా చాలా చక్కగా ముందుకి ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చెయ్యొచ్చు అని చెప్తున్నారండి. అందుకే మన యొక్క సజ్జన సాంగత్యము ఇప్పుడు జరిగే 7 రోజుల కార్యక్రమం కూడా ఇంత అద్భుతమైనది అనమాట. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. మనం ఆ యొక్క కార్యక్రమంలో వస్తేనే మన యొక్క అలవాట్లలో మార్పు మనమే తెచ్చుకోగలుగుతాము. ఆ యొక్క వీసే గాలిలా అంత హాయిగా కూడా మనం ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేయగలుగుతాము. జ్ఞాని సమక్షంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చే కాంతి తరంగాలు నీ మనస్సును పరిశుద్ధం చేస్తాయి, పవిత్రం చేస్తాయి. అంతే కదండి. ఏదన్నా సాంగత్యం బట్టి మన యొక్క జీవితం మనం ఎప్పుడైతే అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్న దగ్గరికి మన యొక్క సమయాన్ని మనం పెడితే మనకి వచ్చే ఆ యొక్క ఫలితాలు మన కళ్ళకు వెంటనే కనిపించకపోవచ్చు కానీ మన యొక్క ఆత్మ ఉన్నతికి ఎంతో ఉపకరిస్తాయి అని చెప్తున్నారు. అపరాధాలు చేసేవారి పట్ల ఆత్మ జ్ఞానులకు అనుగ్రహం కలుగుతుంది. అంటే వాడు తెలియక అజ్ఞానంలో ఉండి ఈ పని చేస్తున్నాడు, సో వాడికి తెలియచెప్పాలి అన్నది ఆత్మజ్ఞానులు ఎక్కువగా వాళ్ళ స్టెప్ అటు ఉంటుందంటండి. వాడు రావడానికి వస్తున్నాడు, జ్ఞానులతో కలవడానికి వస్తున్నాడు, కానీ కొన్ని పనులు వేరువేరుగా చేస్తున్నప్పుడు అంటే అపరాధ పనులు ఏమన్నా చేస్తున్నప్పుడు జ్ఞానికి వాడి మీద జాలి కలుగుతుందంటండి. వాడికి ఆ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం చేపించాలి, వాడికి అది చెప్పాలి అని వాళ్ళు ప్రయత్నిస్తారట. ఆత్మ జ్ఞానులను నమ్మిన వారికి ఆత్మ జ్ఞానులు సులభముగా వసులు అవుతారు. అంటే మనకి తెలియనిది చెప్తున్న వాళ్ళని పూర్తిగా మనం నమ్మి, ఇప్పుడు పత్రిసారిని మనం నమ్మాం కాబట్టి ఈ 3 గంటల నుంచి మనం లేవకుండా ఉంటే హాయిగా పడుకుంటాము, ఆ సమయం అలా గడిచిపోతుందండి. ప్రతిరోజు మనం 3 గంటలకి లెగిచి కూర్చొని 3 గంటల ధ్యానం ఎందుకు చేస్తున్నాము? ఆయనని నమ్మాము. ధ్యానము అన్నది ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారము. మన జీవితంలో మనం చేసుకొచ్చిన కర్మలని మనం అనుభవించి తీరాలి. ఆ అనుభవించే కర్మ చిన్నదిగా అనుభవించి మనం ముందుకు వెళ్ళి ఆత్మజ్ఞానం అవుదాము. ఆయన చెప్పిన ఆ మాటల్ని వినియోగించుకుందాము అనుకున్నాము కాబట్టే 3 గంటలకి లెగిచి చక్కగా కూర్చుంటున్నాం. ఒక
నెల రోజులు కష్టపడ్డాము, 2 నెలలు కష్టపడి ఉండొచ్చు. ఇప్పుడు పడుకుందామన్నా 3 గంటలకి నిద్ర మనకి రాదు. లెగిచి కూర్చుంటే గాని మనకి మనసు ప్రశాంతంగా ఉండదు. 3 గంటలకు కూర్చుంటున్నాము, ఆ హాయిని ఇంక ఎవ్వరు అంటే అందరూ 41 రోజు చేద్దాము అలా అనుకుంటారు. కానీ మనకి 365 రోజులు 3 గంటల ధ్యానం అంటే అద్భుతమైన కార్యక్రమంలో మనం ఉన్నాం. అంటే ఆ జ్ఞాని యొక్క నమ్మి మనం గనక అడుగు వేస్తే మన యొక్క జన్మ ధన్యం అయిపోతుంది అని చెప్తున్నాడండి. గురువు కొందరితో కోపంగా, కొందరితో ఉదాసీనంగా, కొందరితో ప్రేమగా ఉంటాడు. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తాడు. మనిషిని బట్టి ప్రవర్తిస్తాడు, కానీ లోపల ఏ వికారము ఉంచుకోడు. గురువు అంటండి కొందరితో చాలా బాగా ఉంటాడు, కొందరితో చాలా కోపంగా ఉంటారంట, కొందరితో నార్మల్ గా ఉదాసీనంగా ఉంటారంట, కొందరితో చాలా ప్రేమతో ఉంటారంట. కానీ ఇన్ని రకాలుగా ఇంతమందితో ఉన్నా కూడా లోపల ఎవరి గురించి ఎటువంటి వికారము ఉండదు. కోపంతో ప్రవర్తించిన వాళ్ళు లోపల ఒకలాగే ఉంటారు, ప్రేమతో ప్రవర్తించిన వాళ్ళు ఒకలాగే ఉంటారు. ఇన్ని రంగులు ఎందుకు చూపిస్తున్నారు? వాళ్ళు ఎదుట ఉన్న ఆ గురువుని నమ్మి వచ్చిన వాళ్ళు జ్ఞానులై వాళ్ళ ఆత్మ ఉన్నతికి వాళ్ళు ముందుకు వెళ్ళాలి అన్న ఒక ఆ యొక్క దీనిని బట్టే, వాళ్ళలో ఉన్న లోపాలు పోవాలి అన్న దీన్ని బట్టే ఆ గురువు అలా ప్రవర్తిస్తాడు. గాని ఎవరి మీద ఆయన లోపల ఎటువంటి వికారము ఉండదు అని చెప్తున్నారండి. ఇది జ్ఞాని యొక్క విశిష్టతలు. జ్ఞానితో మనం ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఇవన్నీ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజుకి సుగుణ గారు చాలా చాలా